చూస్తున్నా ఎందుకు నచ్చలేదన్న నచ్చుకుంటే కూడా బిగ్ బాస్ అసలు చూడాల్సిందే ఇప్పుడు ఇన్ని రోజులు బిగ్ బాస్ ఒక లెక్క అయితే ఈ 1 వీక్ 2 వీక్స్ ఇంకో లెక్క కంపల్సరీ అసలు ఇంకా బిగ్ బాస్ అబ్బా ఏ ఉంటుందిరా బాయ్ తిన్నా తొంగున్నా ఈ తల్లి జీవితం పోతున్నా సరే నిద్ర పోకపోయినా పర్లేదు బిగ్ బాస్ ఏం జరుగుతుంది ఎవరు కొట్టుకుంటున్నారు నిధులు చూస్తున్నారు జనాలు మాత్రం ఈ 1 వీక్ పిచ్చెక్కుతుంది ఇంకా ఉన్న 5గురిలో ఎవరు బెటర్ అంటారు ఆల్మోస్ట్ మా అక్కే ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కొత్త గేమ్ పెట్టింది కదా తన్నుకోవడంలో ఎవరు బెటర్ అంటావు ఒక విషయం చెప్పనన్నా తనుజ పవన్ కళ్యాణ్ ఒకటే చూసారా వీళ్ళు ముగ్గురు ఒకరు సంజన కూడా సపోర్టింగ్ లేకుండా పోయింది సంజన సపోర్ట్ లేదు హిమాలయ సపోర్ట్ లేదు డెమన్ పవన్ ముగ్గురు కలిసి ఒకటయ్యారు వీళ్ళిద్దరు ఒంటరి పక్షం చేశారు ఏం పర్లే అమ్మ చేతి ఎవడున్నా లేకపోయినా వీళ్ళిద్దరు రాలేదు అంతే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఎప్పుడు తనుజకు ఉంటుంది కాబట్టి ఇంకా బిగ్ బాస్ కంపల్సరీ సపోర్ట్ తనుజకే అంతే పక్కా టాప్ 1 ఎవరు టాప్ 1 తనుజనే తనుజ పవన్ కళ్యాణ్ సెకండ్ థర్డ్ ఎమ్మెల్యేలు కూడా డబుల్ పవన్ వచ్చింది కదా ఇప్పుడు చేంజ్ అవుతాడేమో ఒక గేమ్ పెట్టాను నా సర్కిల్ లో దూరడం బా ఏం దూరుతున్నాడు అన్న ఆర్మీ పవన్ కళ్యాణ్ అనిపించుకున్నాడు అసలు ఏం దూరుతున్నాడు తనుజ లెక్క చేయట్లేదు గేమ్ లో మాత్రం ఫస్ట్ వస్తున్నాడు ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరింది సరిగ్గా ప్రోమో జూమ్ చేసి మరి చూడన్నా ఫస్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్ దూరాడు బా ఏం ఆడుతుంది నిజంగా ఇన్ని రోజులు ఏమో అనుకో అని తనుజ గట్టిగా ఏం చెప్పిందో కానీ అన్నకి సూపర్ ఆడుతున్నాడు గేమ్ మాత్రం పక్కా సేమ్ నీకు మళ్ళీ తనుజ కలర్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆర్మీ పవన్ అంటున్నారు అదే అన్న ఫస్ట్ నుండి అక్క వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఈ అక్కకు సపోర్ట్ చేస్తూ తన గేమ్ తను ఆడుతూ బా నిజం చెప్తున్నా మగాడు బిగ్ బాస్ గెలిపించిన ఆడిన మగాడు అంటే ఆర్మీ పవన్ కళ్యాణ్ పక్కా కానీ దయచేసి పల్లె ప్రశాంత్ తో పోల్చమాకండి ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎందుకని అంత మాట అన్నావు అంటే పోయినసారి ఒక సింపతి వల్ల అట్లా చేశాడు కానీ అన్న గేమ్ పరంగా గేమ్ సపోర్ట్ ఎప్పుడైనా సరే అన్న నేను ఆర్మీ పరుగులు విర్రవీగల ఆయన ఇన్ని సీజన్లు వస్తున్నా కదా నేను ఆర్మీ ఆడాడు అంత చేశాడు బయటకు వచ్చాడు ఏమన్నాడు వల్ల ఇప్పుడు అది చేసి ఆర్మీ పరుగులు కానీ నేను ఎప్పుడైనా బిగ్ బాస్ విర్రవేయలేదన్న సపోర్ట్ చేస్తున్నాడు ఒక ఆడపిల్లగా తన గేమ్ తను ఆడుతున్నాడు ఉన్నాడు అసలు నిజంగా అలాంటి ఉండాలిరా బై అది ఏంటన్నా తనుజ 10 లక్షలు కాదు కదా 50 లక్షలు ఇస్తేనే బయటకు వస్తుంది కప్పు ఇస్తేనే బయటకు వస్తుంది 10 లక్షలు ఏముందన్నా గెలవాలనుకుంది కష్టపడుతుంది ఆడుతుంది ఒక లేడీ టైగర్ అసలు ఇన్ని సీజన్ లో ఒక లేని అమ్మాయి ఇప్పుడు కష్టపడుతుంది అన్న నేను చెప్తున్నా ఆల్మోస్ట్ తనుజ విన్నర్ ఆ ఏడిపై ఆమె గెలుపుతుంది అది ఏడిపోయి అలా బిగ్ బాస్ లో ఎవరు ఆడుకున్నారని అందరూ ఏడుస్తున్నారు ఎవరైనా తోపులారు ఉన్నారా బాధలు అన్నప్పుడు గేమ్లు అన్నప్పుడు కొట్టుకొని సావడం ఇవన్నీ కామన్ బిగ్ బాస్ లో సంజన గారు ఉండలే అన్న నెక్స్ట్ వీక్ ఉండరు డెమన్ పవన్ అన్న సంజన గారు ఉండరు అదే వాళ్ళు లాస్ట్ లో మిగిలిన తనుజన ఆర్మీ పవన్ వీళ్ళు ముగ్గురు ఉండరు నేను పక్కా చెప్తున్నావా నెక్స్ట్ వీక్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఒక ఉద్యమం జరిగిపోతుంది బాహుబలి 3 లేదంటే ఇంకోటి ఏంటంటే ప్రపంచ యుద్ధం జరుగుతుంది తనుజక్క ఆర్మీ పవన్ కళ్యాణ్ మగాడు మేడం అంతే ఇంకా తనుజ మేడం అంతే ఇంకా ఫిక్స్ బిగ్ బాస్ అంతే ఇమాన్యుయల్ రాలేను ఒకవేళ రాడు టాప్ 3 లో ఉంటాడు కానీ ఫైనల్ వరకు అయితే రాడు ఎవరు నాటకాలు చేయకుండా ఉన్నారన్న ఎవరి గేమ్ ఆడది అంతే ఎవరు సపోర్ట్ వాడు చేసుకుంటాడు అంతే ఇప్పుడు కూడా కొట్టుకొని సస్తనే ఉన్నారు గేములలో ఎవరు బావాలని దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఒకటే దయచేసి 1 వీక్ నిద్రపోమాకండి దయచేసి ఓట్లు వెళ్ళి తనుజకి గెలిపించండి జై తనుజ ఆర్మీ ట్యాగ్ యూజ్ చేయడం అన్నది ఏం లేదు ఆయన ఉండడమే జెన్యున్ గా మంచిగా ఆడుతున్నాడు స్టార్టింగ్ నుంచి అయినా సో నాకు కళ్యాణ్ స్టార్టింగ్ లో లేకపోయినా మిడిల్ లో చాలా పికప్ అయ్యిండు కళ్యాణ్ సో ఇప్పటికైతే కళ్యాణ్ అనిపిస్తుంది లేదనిపిస్తుంది బికాస్ కళ్యాణ్ గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాడు కళ్యాణ్ కి ఫస్ట్ తనుజాకి సెకండ్ థర్డ్ ఇమాన్యుయల్ ఫోర్త్ డెమాన్ పవన్ అండ్ ఫిఫ్త్ సంజన లేదు అనుకోలేదు ఎందుకంటే నేను ఇదే అనుకున్నాను వాళ్ళే ఉన్నారు టాప్ 5 లో చాలా మంది సంజన గారు అసలు టాప్ 5 లో ఉండరు అనుకున్నాము బట్ లాస్ట్ దాకా ఆమె కూడా కొంచెం జెన్యున్ గా ఉంది కానీ మధ్యలో టంగ్ స్లిప్ అయింది అంతే నాగార్జున సూట్ కేసు ఆఫర్ చేస్తే ఎవరు తీసుకుంటే బాగుంటది టాప్ 5 లో
టాప్ 5 లోనా ఇమాన్యుయల్ అనుకుంటున్నా. ఎందుకంటే తనుజ గెలిచేది చెప్పలేము, కళ్యాణ్ గెలిచేది చెప్పలేము, కానీ ఇమాన్యుయల్ తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. అంటే నాగార్జున గారు లాస్ట్ వీక్ అడిగినప్పుడు మీ ప్రైజ్ మనీ వస్తే ఏం చేస్తారని అడిగినప్పుడు ఎవరిది జెన్యూన్ అనిపించింది మీకు? నాకు డెమాన్ పవన్ అనిపించింది. ఎందుకంటే ఆయన నిజం చెప్పిండు ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటా అని. ముందు సీజన్స్ లో వాళ్ళు కూడా చాలా సార్లు నేను అనాథాశ్రమంకి ఇస్తా, లేకపోతే వేరే వేరే దగ్గర ఖర్చు పెడతా, సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పిన వాళ్ళు ఎవ్వరు చేయలేదు. వీళ్ళు కూడా అట్లే చెప్పి సింపతి కొట్టాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వదని అందరికీ తెలుసు. అవును చెప్పాడు, కానీ అది కొంచెం జెన్యున్ గానే అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ ముందు వేరే వాళ్ళు అడిగారు నన్ను అట్లా చేయమని, కానీ నేను చేయలేకపోయినా, ఛాన్స్ వస్తే చేస్తా అన్నాడు కాబట్టి అది కొంచెం జెన్యున్ గా అనిపించింది. కానీ డెమాన్ పవన్ నిజం చెప్పాడు అనిపించింది. నా ఫ్యామిలీకి నేను ఖర్చు చేసుకుంటా అని చెప్పాడు క్లియర్. ఇమాన్యుయల్ కూడా అదే చెప్పాడు, కానీ నాకు ఎందుకో డెమాన్ పవన్ యాజ్ ఎ కామనర్ గా ఆయన నిజం చెప్పాడు అనిపించింది అంతే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? మా ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చి తనుజ సార్. ఎందుకు? తనుజ మంచిగా ఆడుతారు, కాంపిటీషన్ గా గెలవాలి అనేది మనకి ఉంటుంది ఎప్పుడు మైండ్ లో, అందుకు. సో ఎవరు సపోర్ట్ లేకుండా తనుజ ఆడలేకపోతుందని చెప్పి జనాలు అనుకుంటున్నారు, మీరేమో? అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. అలా ఏం లేదు. సో అంటే మీ పరంగా విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ తనుజ సార్, రన్నర్ పవన్. రన్నర్ పవన్. ఇమాన్యుయల్ ఎందుకు కాదు? ఇమాన్యుయల్ కూడా బాగానే ఆడుతున్నాడు కదా. ఇమాన్యుయల్ కూడా అవ్వచ్చు సార్. అంటే కామెడీ పరంగా ఇమాన్యుయలే బాగా ఆడుతున్నాడు కదా. కళ్యాణ్ పడాలనుకుంటున్నాను. చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు అండ్ కామనర్ దట్టు ఆర్మీ కాబట్టి నేను కళ్యాణ్ పడాలనుకుంటున్నాను. డెమాన్ పవన్ రీతేన్ కల్ తిరగడానికి సరిపోయింది, సో కళ్యాణ్ అనుకుంటున్నాను నేనైతే ప్రెసెంట్. తనుజ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అండ్ కళ్యాణ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్యలో కాంపిటీషన్ చాలా ఉందని అనుకుంటున్నాను. ఇమాన్యుయల్ ముందు నుంచి కామెడీ చేస్తాడు, అలానే షోకి వచ్చి కూడా కామెడీయే చేశాడు. గేమ్స్ పరంగా కూడా బాగానే ఆడాడు, బట్ స్టిల్ నాకు ఎందుకో కళ్యాణ్ అనిపిస్తుంది. చాలా మంది ఏమో ఇమాన్యుయల్ లేదు, నాకు టాప్ 2 లో పక్క కళ్యాణ్ అని తనుజ ఉంటారు అనిపిస్తుంది. అంతే అంటారు. మిగతా వాళ్ళు ఏమైపోవాలి? మిగతా వాళ్ళు ఏమైపోవాలంటే ఎవరో ఒక్కరికి కప్ వస్తుంది, అందరూ అయితే గెలుచుకోలేరు కదా. ఈ సీజన్ కి అయితే నేను కళ్యాణ్ అనుకుంటాను. ఈ సీజన్ కళ్యాణ్ అనుకుంటున్నాను. కళ్యాణ్ మరి కప్ వస్తే తీసుకుని తనుజ చేతిలో పెడతాడు కదా, అట్లేం పెట్టాడు. అది గేమ్ వరకు, అంటే గేమ్ వరకేనా? మరి ఇమాన్యుయల్ కూడా గేమ్ వరకే చూడాలి కదా మనం కూడా. అవును, బట్ స్టిల్ నేను కళ్యాణ్ అని అనుకుంటాను. నా సపోర్ట్ అయితే కళ్యాణ్. అంటే ఈ షో స్టార్టింగ్ నుంచి లేడీసే గెలవాలంటున్నారు మేడం. కళ్యాణ్ చివరికి హ్యాండ్ ఇచ్చి ఆమె చేతిలోనే పెడతాడని చాలా మంది అంటున్నారు, తనుజ చేతిలో. లేదు, అదైతే జరగదు. గేమ్ ఎవరైనా గేమ్ మొత్తంలో సపోర్ట్ చేయొచ్చు, కానీ లాస్ట్ మూమెంట్ కి వచ్చేసరికి ఎవరు సపోర్ట్ చెయ్యరండి, చెయ్యరు. ఎవరికైనా స్వార్థం అనిపిస్తుంది, ఎవరైనా వాళ్ళే గెలవాలనుకుంటారు. అది నీ సొంత చెల్లెలు ఉండని తమ్ముడు ఉండని నువ్వే గెలవాలని అనుకుంటావు. అంటే నాగార్జున గారి సపోర్ట్ కూడా ఆమెకే ఉంది కాబట్టి కళ్యాణ్ పక్కా తప్పుకుంటాడేమో చివరి దాకా మూమెంట్. లేదు చెప్పలేం, తనుజ కూడా గట్టి కాంపిటీషన్ ఇస్తుందని నేను ఫీల్ అవుతున్నాను. అప్పుడు రైతు బిడ్డ, ఇప్పుడేమో మిలిటరీ బిడ్డనా? అంతే అనుకోండి. మిలిటరీ కాకపోయినా కళ్యాణ్ చాలా జెన్యున్ గా ఆడుతున్నాడు. ఫస్ట్ అమ్మాయిల కొంగం పట్టుకుంది, అట్లేం లేదు. రీతేన్ కల్లా డెమాన్ కూడా తిరిగిండు, ఆయన టాప్ 5 లో ఉన్నాడు కదా. మరి గేమ్ ఆడాడు కదా కళ్యాణ్. ఏం ఆడాడు? కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కదా, అంతమంది ఇంటి వాళ్ళని దాటుకొని. ఫైనలిస్ట్ అవ్వడం ముఖ్యం కాదు కదా, ఆ వీక్ ఆడికి కలిసి వచ్చింది. ఏమో కళ్యాణ్ కి సపోర్ట్ ఎక్కువ ఉందని నా ఫీలింగ్. బయట ప్రమోట్ ఎక్కువ చేస్తున్నారు, ప్రమోషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ తనుజ కళ్యాణ్ కూడా కొంచెం గట్టి కాంపిటీషన్ ఇద్దరిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.